హాయ్ కడపరాణి మీ కృష్ణవేణి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారాలు. నేను ఈరోజు చేస్తున్నాను కదా వెజిటేబుల్ సలాడ్, టమోటా, కొత్తిమీర, క్యాబేజీ, కీరా, క్యారెట్తో చూసారా. పెరుగు వేసుకొని ఎండల కాలము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయచ్చండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మట్టి కుండలో అయినా సరే వీటిని ఒక 1 అవర్ పెట్టేసేసి హ్యాపీగా తినేయచ్చు. చాలా చలవ, బాడీకి కూడా చాలా మంచిది ఇవి వెజిటేబుల్స్. ఇది ఫ్రూట్ సలాడ్ కాదండి, వెజిటేబుల్. చూసారు కదా, సాల్ట్ వేసేసాను, ముక్కలన్నీ కట్ చేసి పెట్టాను. మన ఇష్టం అండి, మనం తినేదాన్ని బట్టి ముక్కలు కట్ చేసుకోవచ్చు. పెరుగు వేసేసాను, కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఇట్లా నానబెట్టేసి మళ్ళీ వాటర్ కలుపుతాను. చూసారా, క్యారెట్ మనం ఎట్లా తినలేం నోటితో, అవి తినాలి అని అంటే అబ్బా నోరు పొక్కిపోతుంది, ఎవడు తింటాడు, నవ్వలేదు ఎవరు అని ఇట్లా అట్లా ఆలోచన చేస్తారు కదా. ఒళ్ళు బద్దకస్తుల సంగతి చెప్తున్నా. వాళ్ళకి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని ఈ పెరుగులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హ్యాపీగా తినేసేయచ్చండి. చూసారు కదా, మామూలుగా ఉండదు. ఒక 1 అవర్ తర్వాత గ్లాసులో పోసుకొని పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం గాజు గ్లాసుల్లోనే ఇవ్వండి. కొంచెం డెకరేషన్ చేసినట్టుగా ఇలా కనపడుతూ ఉంటుంటే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. ఏదో గిన్నెలో ముష్టికేసినట్టు తినరా అది ఇదంటే అవ్వదు. కంపల్సరీగా ఇట్లా గాజు గ్లాసులో షోగా అందంగా ఉండే గ్లాసుల్లో వేసి పెడితే మాత్రం పిల్లలు హ్యాపీగా తింటారు. అంతే, ఇదే మనకి ప్లస్ అనమాట. చూసారా, బాగా నానింది. క్యారెట్, టమోటా, కొత్తిమీర, ఇంకా మనం వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇన్నే వేసానండి. బస్ చేసుకొని తినండోచ్.